అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు కానీ మిగతా పదవుల్లో కానీ వైసీపీకి చెందిన తృతీయ శ్రేణి నాయకులు ఉన్నారు. అయితే ఒక్కసారి గవర్నమెంట్ మారడంతో వారి పదవులు అనేవి ఒక్కొక్కరు వైసీపీ నుంచి చేరుజారుతున్నటువంటి వైనం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జోరుగా కనిపిస్తుంది. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రకాశం జిల్లాలో క్షేత్రస్థాయిలో కీలకమైనటువంటి పదవులన్నీ కూడా ఒక్కొక్కటి వైసీపీ నుంచి చేజారిపోతున్నాయి. క్రమేపీ అవి తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరుతున్నాయి. నామినేటెడ్ పదవులను కొందరు వైసీపీ నాయకులు స్వచ్ఛందంగా వదులుకుంటే మరికొందరు మాత్రం వేచి చూసేటువంటి ధోరణిలో ఉన్నారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా వైసీపీ నాయకులకు కట్టబెట్టినటువంటి ఈ యొక్క పదవులు అనేవి ఊడిపోయాయి. మార్కెట్ కమిటీలు ఇతర నామినేటెడ్ పదవులపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. శాసనసభ్యులు వారి యొక్క పరిధిలోని మండల పరిషత్తులు మున్సిపాలిటీలపై దృష్టి సారించారు. జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఉమ్మడి ప్రకాశంలో 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ఉన్నారు. అయితే ఒక్క దర్శి మరియు ఎర్రగొండపాలెంలో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రస్తుతం గిద్దలూరు నగర పంచాయతీ కూడా టీడీపీ చేగించుకుంది. మరికొన్ని మున్సిపాలిటీల్లో కూడా రాజకీయ అలజడి అనేది జిల్లాలో మొదలైంది. వైసీపీ అధికారంలో ఉండగా సహకార సంఘాల ఎన్నికల జోలికి అయితే వెళ్ళలేదు. సెంట్రల్ బ్యాంకు పాలక మండలితో పాటు 174 సహకార సంఘాలు పదవులను నామినేటెడ్ పద్ధతిలో వైసీపీ నాయకులు కట్టబెట్టింది. ఇందుకు ముందుకు సాగారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాగానే వేటు వేసింది వారిపైన. సెంట్రల్ బ్యాంక్ నుంచి సొసైటీల వరకు నాన్ అఫిషియల్ కమిటీల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులను తొలగించి అధికారులను పర్సన్ ఇన్ఛార్జీలుగా నియమించింది. దీంతో ఒక్కసారిగా కొన్ని వందల మంది వైసీపీ నాయకులు పదవులు అయితే కోల్పోయారు. ఇక జగన్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా కార్పొరేషన్ ఏర్పాట్లు చేసి ప్రతి జిల్లాలో అనేక మందిగా డైరెక్టర్లు చైర్మన్ పదవులను కేటాయించారు. ఆ రకంగా మన జిల్లాలో వచ్చేసి ప్రకాశం జిల్లాలో వచ్చేసి ఆయా కార్పొరేటర్లకు చైర్మన్లకు డైరెక్టర్లకు నియమితులైన వారు సుమారు 30 మందికి పైగా ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. కీలకమైన మార్కెట్ కమిటీల చైర్మన్లు ఇతర పాలక మండలి సభ్యులు కూడా వైసీపీ వారే ఉండగా వారిలో కూడా కొందరు రాజీనామాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరికొందరు ఎన్నికలకు ముందు తర్వాత టీడీపీ నాయకులకు టచ్లోకి వెళ్ళి పదవులను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక గిద్దలూరు నగర పంచాయతీ విషయంకి వస్తే వైసీపీ చైర్మన్తో పాటు ఎక్కువ మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. 20 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి నగర పంచాయతీలో గత ఎన్నికల్లో టీడీపీ పక్షాన కేవలం 3 మాత్రమే ఉన్నారు. అయితే ఈ 3 మాత్రమే గెలుపొందడంతో పాటు సార్వత్రిక ఎన్నికలు ఈ ఒకరిద్దరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఇది తాజాగా చైర్మన్ మరో 5 అనర్హులైనటువంటి ఈ యొక్క కౌన్సిలర్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో సైకిల్ పార్టీలోకి చేరారు. దీంతో ఈ కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ సభ్యుల సంఖ్య కూడా 11 చేరింది. ఆ పార్టీకి మెజార్టీ లభించింది. ఇక కనిగిరిలో కూడా అదే పరిస్థితి, అదే తరహాలో ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నట్లు వినపడుతుంది. మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు కొందరు. కొన్ని అవినీతి ఆరోపణలపై వ్యవహారాలపై ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా దృష్టి సారించడంతో వైసీపీ కౌన్సిలర్లలో ఆందోళన ఎక్కువైందని చెప్పొచ్చు. అలాగే మార్కాపురంలో కొందరు కౌన్సిలర్లు టీడీపీ నాయకులకు టచ్లోకి వచ్చారు. ఒంగోలులో కూడా ఎన్నికలకు ముందు 4 కార్పొరేటర్లు టీడీపీలో చేరగా ఇప్పుడు చాలామంది టీడీపీలో చేరేందుకు క్యూ కట్టారు. అంతేకాకుండా మంత్రి రవికుమార్ అద్దంకిలో కూడా అంటే వైసీపీ కౌన్సిలర్లు మొత్తం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. చీరాల్లో కూడా వైసీపీలోకి ఆమంచి వర్గం టీడీపీ ఎమ్మెల్యేకి అనుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఆయన చెప్తే ఏం జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ నాయకత్వం మాత్రం ఈ విషయంలో తొందరపడవద్దని సూచిస్తున్నట్టు తెలుస్తుంది. జగన్ ప్రభుత్వం ఎంపీటీసీలు మున్సిపల్లు జెడ్పీ చైర్మన్ లాంటి పదవులు ఈ పాలక మండలి ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాల పాటు అవిశ్వాసం తీర్మానం పెట్టకూడదన్న నిబంధన విధించింది. దాన్ని మార్చాలంటే మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే 4 ఏళ్ల నిబంధన 2 ఏళ్లకు మారిస్తే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం వస్తుందనేటువంటిది రాష్ట్ర అధినాయకత్వం పరిశీలిస్తుంది. ఆ విధంగానే ముందుకు పోతే మంచిదనేటువంటి ఆలోచనలు టీడీపీలో ముఖ్య నేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈలోపు వైసీపీ నుంచి కలిసి వచ్చేటువంటి వారిని కూడా కలుపుకొని కొన్ని మండలాల్లో
తాము వశం చేసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు అయితే భావిస్తున్నారు. దీంతో ఏ రూపంలోనైనా రానున్న కొద్ది రోజుల్లో మండల పరిషత్లు, జెడ్పీలు, ఈ యొక్క మున్సిపాలిటీలు వైసీపీ చేజారి తెలుగుదేశం పార్టీ వైపు చేరేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక జెడ్పీపై జిల్లా పరిషత్తు వైసీపీ చేతిలో ఉంది. ప్రజెంట్ చైర్మన్ పదవి బుచ్చేపల్లి వెంకాయమ్మ, ఆమె కుమారుడు దర్శి ఎమ్మెల్యేగా శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఎట్టి పరిస్థితులను జెడ్పీని కాపాడుకోవాలని ఆయన ముందు చూపుతో శివప్రసాద్ రెడ్డి ఉంటే, టీడీపీ మాత్రం ముఖ్య నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సుమారు 20 మంది జెడ్పీటీసీలు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు టచ్లోకి వచ్చినట్లు తెలుస్తుంది. బూచేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దర్శి ఎన్నికలకు ముందే ఒకరిద్దరు టీడీపీకి మద్దతు పలకగా తాజాగా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా రాబోయే కాలంలో ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలతో పాటు పలు మండలాలు, జెడ్పీటీసీలు ఈ యొక్క తమ పదవులు గోడలు దూకి పదవులను కోల్పోయేటువంటి వైసీపీ నాయకులు అధికంగా ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఏమవుద్దో వేచి చూద్దాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.